కొన్ని విమర్శలు వస్తున్నాయి రాజకీయంలో, అది కామన్ గా. అక్కడ ఏదంటే మైనస్ అంటే, అప్పుడు లాస్ట్ టైం మావయ్య గారు కౌన్సిలర్ గా మేము అందరం కలిసి ఎన్నుకున్నాము. అప్పుడు ఈ 15వ వార్డు సభ్యులందరూ మాకు నిజంగా మా కుటుంబానికి చాలా సహాయం చేశారు. అప్పుడు తెలంగాణ ప్రభుత్వం రన్ అవుతుంది. బీఆర్ఎస్ హవాలో మీకు తెలుసుకోవచ్చు, సిరిసిల్ల పట్టణంలో మొత్తము వేల మీద లెక్క పెట్టినట్టుగానే 1, 2, 3 వార్డులు వచ్చినాయి కాంగ్రెస్ పార్టీ. మిగతా అంతా బీఆర్ఎస్. చాలా టఫ్ గానే మేము బయటకు వచ్చినాము. సో అప్పుడు ఈ వచ్చిన మా మీరు ఆల్ ఆఫ్ సడన్ గా పాలిటిక్స్ కి వచ్చారు ఇప్పుడు, ఎందుకంటే మీరు ప్రైవేట్ టీచర్. సో ఎట్లా అంటే కౌన్సిలర్ గెలిస్తే ఆత్మగౌరవం, సెల్ఫ్ రెస్పెక్ట్ తోనే బయటకు వచ్చిన నేను ముందుకు రావడం జరిగింది. ఆ టైంలో ఈ 2-3 టికెట్లు పాసిబుల్ అది కాని విషయము అయినా మేము మా వార్డు సభ్యులందరి సహకారంతో మేము ముందుకు వచ్చినాము. అప్పుడు వచ్చినప్పుడు వెంటనే 2 సంవత్సరాలు కరోనా టైం. అప్పుడు గెలిచిన తర్వాత 2 సంవత్సరాలు వెంటనే కరోనా టైం. అప్పుడు ఇంట్లో నుండి బయటికి రాలేని పరిస్థితి, ఎవరు ఏం చేయలేని పరిస్థితి. నెక్స్ట్ ఇయర్ లలో వచ్చే ఫండ్స్ తెలంగాణ నుండి మనకు కాంగ్రెస్ వాళ్ళకి ఇవ్వడం కొంచెం తక్కువనే. వచ్చిన ఫండ్స్ లలోనే మామయ్య గారు కొంచెం టఫ్ గా ఇచ్చి వాళ్ళతో ఫైట్ చేసి మున్సిపల్లో మా వార్డు కూడా కొన్ని కావాలి చెయ్యాలి అని చెప్పి అప్పుడు కలెక్టర్ సందీప్ కుమార్ గారు ఉన్నారు కదా లాస్ట్ టైం, వాళ్ళతో మాట్లాడి చేసి కొన్ని నిధులు తీసుకొచ్చారు.